ఓం శాంతి. ఈరోజు మురళి 5/9/2025. మధురమైన పిల్లలారా, ఎప్పటి వరకైతే మేము పావనంగా కామో అప్పటి వరకు బాబాని స్మృతి చేస్తూ ఉంటాం. తప్పకుండా స్మృతి చేయాల్సిందే, వేరే ఉపాయమే లేదు. స్మృతి ద్వారానే పావనంగా కాగలం. పతిత పావనుడైన బాబాని స్మృతి చేస్తేనే పావనంగా కాగలుగుతాం. బాబాను ఒక్కరినే ప్రేమిస్తాం అని మీరు ప్రతిజ్ఞ చేశారు. చేశామా లేదా? మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలా. ప్రశ్న: తెలివైన పిల్లలు సమయాన్ని చూస్తూ ఏ పురుషార్థం చేస్తారు? తెలివైన పిల్లలని ఎవరినంటారు? వాళ్ళు ఏ పురుషార్థం చేస్తారు? జవాబు: అంతిమ సమయంలో శరీరం వదిలేటప్పుడు ఒక్క బాబా స్మృతే ఉండాలి, ఇంకేమీ గుర్తుకు రాకూడదు. ఇటువంటి పురుషార్థాన్ని తెలివైన పిల్లలు ఇప్పటి నుండే చేస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మాతీతంగా అయ్యి ఇంటికెళ్ళాలి. కావున ఈ పాత శరీరం పైన మమకారాన్ని దూరం చేసుకోండి. మేమిక బాబా వద్దకు వెళ్ళిపోతున్నాము అని గుర్తుంచుకోండి. తెలివైన పిల్లలు సమయాన్ని బట్టి ఏ పురుషార్థం చేస్తారంటే ఇంటికెళ్ళే పురుషార్థము, ఒక్క బాబా స్మృతిలో ఉండే పురుషార్థము, అంతిమంలో ఒక్క బాబానే గుర్తుకొచ్చే పురుషార్థము చేస్తారు. పాట: వారు మా నుండి దూరం కారు, మేము వారి నుండి దూరం కాం బాబా నుండి ఎట్టి పరిస్థితుల్లో. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బాబా మేము మీ వారిగా అయ్యాము. అంతిమ సమయం వరకు ఎప్పటి వరకైతే మేము శాంతిధామానికి చేరుకోమో అప్పటి వరకు మిమ్మల్ని స్మృతి చేస్తాం. తద్వారా జన్మ జన్మాంతరాల పాపకర్మలు ఏవైతే మా తలపై ఉన్నాయో అవి భస్మం అవుతాయని పిల్లలు బేహద్దు తండ్రితో ప్రతిజ్ఞ చేశారని బాబా చెప్తున్నారు. చేశామా? మీ వారిగా అయ్యాము. అంతిమ సమయం వరకు ఎప్పటి వరకైతే శాంతిధామానికి పోమో అప్పటి వరకు మిమ్మల్ని స్మృతి చేస్తాం. బాబాని తప్ప ఎవరిని గుర్తు చేసుకోము. బాబా ఒక్కరే మన వాళ్ళు. అన్ని సంబంధాల ప్రేమని ఇచ్చేవాళ్ళు బాబా, సర్వప్రాప్తులను ఇచ్చేవాళ్ళు బాబా అన్నప్పుడు ఒక్క బాబా వైపే మన మనస్సు ఉండాలి. బాబా వారిగా కావాలి. అప్పుడే జన్మ జన్మాంతరాల పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మం అయిపోతాయని బాబాతో మనం ప్రతిజ్ఞ చేశాం. దానినే యోగాగ్ని అంటారు. దీనికి ఇంకొక ఉపాయం లేదు. పతిత పావనుడు శ్రీ 108 అని ఒక్కరినే పిలవడం జరుగుతుంది. అతడే జగత్తుకి తండ్రి, జగత్తుకి శిక్షకుడు, జగత్ గురువు ఒక్క బాబానే. కానీ బాబా టైటిల్ని మనుషులు కూడా పెట్టుకునేస్తున్నారు. బాబాయే రచన ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తారు. ఇది పతిత ప్రపంచం. ఇందులో ఒక్కరు కూడా పావనంగా ఉండడం అసంభవం. ఎంత పావనంగా ఉన్నా శరీరం అయితే భ్రష్టకర్మలతోనే జన్మ తీసుకుంది కదా, అసంభవం. పతిత పావనుడైన తండ్రియే సర్వుల సద్గతి చేస్తారు. మీరు కూడా వారి పిల్లలుగా అయ్యారు. జగత్తుని ఏ విధంగా పావనంగా చేయాలో మీరు నేర్చుకుంటున్నారు. శివుని ముందు త్రిమూర్తి శివ అనే పేరు తప్పకుండా రాయాలి. 3 మూర్తులను రచించిన వారు బ్రహ్మ, విష్ణు, శంకర్లను. దైవీ స్వరాజ్యం మీ జన్మసిద్ధ అధికారమని కూడా రాయాలి. ఇది కల్పం యొక్క సంగమ యుగం. స్పష్టంగా రాయకపోతే మనుషులకేమీ అర్థం కాదు పాపం. బీకే అని ఏదైతే రాస్తారో అందులో ప్రజాపిత బ్రహ్మ అనే పదం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ అనే పేరు చాలామందికి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని రాయాలి. రాయి వంటి విశ్వాన్ని పాదరసంగా పారసంబలే ఒక్క బాబాయే తయారు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. అందరూ పరస్పరం దెబ్బలాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉన్నారు. బాబాను కూర్మావతారం, మత్స్యావతారం అంటారు. అవతారం అని దేన్నంటారో కూడా అర్థం చేసుకోరు. అవతరించేది ఒక్కరే. అది అలౌకిక రీతిలో శరీరంలో ప్రవేశించి విశ్వాన్ని పావనం చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ తమ తమ శరీరాలను తీసుకుంటాయి. వారికి తమ శరీరం అంటూ లేదు. కానీ జ్ఞానసాగరుడు జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? శరీరం అయితే కావాలి కదా.
ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడం ఇది ఎంతో పెద్ద సాహసం. మహావీరులు అనగా వీరత్వాన్ని చూపించేవారు. ఇది కూడా వీరత్వమే. పవిత్రంగా ఉండడం వీరత్వమే కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండడం సాహసవంతమైన కర్మనే. ఏ పనైతే సన్యాసులు చేయలేరో అది మీరు చేసి చూపిస్తున్నారు. మీరు ఈ విధంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కావచ్చు అని బాబా చెప్తున్నారు. అప్పుడే మీరు ఉన్నత పదవిని పొందగలరు. లేకపోతే విశ్వరాజ్యాధికారం ఎలా లభిస్తుంది? పవిత్రులకే విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. పవిత్ర ప్రపంచానికి మాలికులు కదా. విశ్వరాజ్యాధికారం అంటే ఇది నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు చదివే చదువు. ఇది ఒక పాఠశాల. చాలామంది చదువుతారు కాబట్టి ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది చాలా ఖచ్చితమైన పదం. మేము నిన్న విశ్వానికి యజమానులుగా ఉండేవాళ్ళం. ఇది భారతవాసులకు తెలుసు. ఇప్పటి వరకు రాధాకృష్ణులు మరియు లక్ష్మీనారాయణల మందిరాలు తయారవుతూ ఉంటాయి, ఎన్నో చేస్తూ ఉంటారు. కొందరు పతిత మనుష్యుల మందిరాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎవరెవరినో ఏదేదో గురువుల యొక్క మందిరాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. రకరకాలు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ద్వాపర యుగం నుండి ఉండేది పతిత మనుష్యులే. శివుని మందిరాలు, దేవతల మందిరాలు నిర్మించడం ఎక్కడా? ఈ పతిత మనుషుల మందిరాలను నిర్మించడం ఎక్కడా? మీరు దేవతలు కాదు కదా. వాళ్ళు దేవతలు ఎలా అవుతారు? కావున ఈ విషయాలపైన సరిగ్గా విచారసాగర మంతనం చేయాలని బాబా అర్థం చేయిస్తున్నారు. దినప్రతిదినము ఈ యొక్క అనేక విషయాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. అలాగని ముందే ఎందుకు చెప్పలేదు బాబా అని అనడం కాదు. మన్మనాభవ అర్థాన్ని ముందు అలా ఎందుకు చెప్పారు అని అనడానికి వీల్లేదు. అరే మొదట్లోనే ఇలా స్మృతిలో ఎలా ఉండగలరు? ఎల్కేజీలోనే డిగ్రీ క్లాసులన్నీ చెప్పాలంటే ఎట్లా అర్థమవుతాయి? చెప్పినా కూడా అర్థం కావు కదా. అదే బాబా అంటున్నారు, మొట్టమొదటిని ఎట్లా చెప్తారు? ప్రతి విషయాన్ని పూర్తిగా ధారణ చేయగలిగిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారి భాగ్యంలో ఉన్నత పదవి లేకపోతే టీచర్ కూడా ఏం చేయగలరు? ఆశీర్వాదంతో ఉన్నత పదవిని పొందింప చేయడం అనేది లేదు. ఆశీర్వాదం అయితే అందరికీ ఇవ్వాలి కదా, కొంతమందికే ఎలా లభిస్తుంది? నేను సేవ ఎలా చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. విచారసాగర మంథనం నడుస్తూ ఉండాలి. గీతా భగవంతుడు ఎవరు అన్న చిత్రం చాలా ముఖ్యమైనది. భగవంతుడు నిరాకారుడు. అతడు బ్రహ్మ శరీరం లేకుండా ఎలా వినిపిస్తారు? సంగమ యుగంలో బ్రహ్మతనువులేకే వారు వస్తారు. లేకపోతే ఈ బ్రహ్మ విష్ణు శంకర్లు ఎందుకున్నారు? వారి చరిత్ర కావాలి కదా. ఎవ్వరికీ తెలీదు. 100 భుజాలు కలిగిన బ్రహ్మ వద్దకు వెళ్ళండి, సహస్ర భుజాలు కలిగిన బ్రహ్మ వద్దకు వెళ్ళండి అని అతడి గురించి గాయనం ఉంది. దీనిపైన కూడా ఒక కథ రాయబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది సంతానం ఉన్నారు కదా, పవిత్రంగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. జన్మాంతరాలు అపవిత్రంగా అవుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. నన్నొక్కడినే స్మృతి చేయమని బాబా చెప్తున్నారు. ఇప్పుడు బాబా నుండి శ్రీమతం లభిస్తోంది. స్మృతి ఎలా చేయాలనో కొందరికి ఇంకా ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. తికమక పడుతూనే ఉంటారు. బాబా పిల్లలుగా అయ్యి వికర్మాజితులుగా కాలేదంటే, పాపాలు నశించలేదంటే, స్మృతిలో లేకుంటే వారు ఎలాంటి పదవిని పొందుతారు? స్మృతి ద్వారానే, బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. వికర్మలపైన విజయాన్ని పొందుతాం. అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. అదే బాబా అంటున్నారు. విద్యార్థులే అయినా వారి వల్ల ఉపయోగం ఏముంది? ఎప్పటి వరకైతే పుణ్యాత్మలుగా తయారై ఇతరులను తయారు చెయ్యరో అప్పటి వరకు ఉన్నత పదవిని పొందలేరు. నన్ను ఎంత తక్కువగా స్మృతి చేస్తే అంత తక్కువ పదవిని పొందుతారు. వారు డబల్ కిరీటదారులుగా ఎలా అవుతారు? నంబర్ వారుగా పురుషార్థానుసారంగా వాళ్ళు ఆలస్యంగా వస్తారు. మేము మా సర్వస్వాన్ని సరెండర్ చేశాము,
కావున డబల్ కిరీటదారులుగా అవుతాము అని భావించడానికి వీల్లేదు. అండర్లైన్. బ్రహ్మబాబా తమ సర్వస్వాన్ని ఇచ్చినారు, కానీ పురుషార్థం చేయలేదా ఏమి? ఎంత పురుషార్థం చేశారు. మేము సెంటర్లో ఉన్నాము, సత్యుగంలో వచ్చేస్తాము, మేము సరెండర్ అయినాము, మాదంతా ఇచ్చేసినాము, మేము సత్యుగంలో వస్తామనే ప్రశ్న లేదు. వస్తాము, కానీ మహారాజులుగా కాలేము. ఎందుకు? పురుషార్థం ఆధారంగానే, స్థితి ఆధారంగానే మహారాజా మహారాణిగా కాగలుగుతాం అని భావించడానికి వీల్లేదు. మొట్టమొదట దాసదాసీలై ఆ తర్వాత చివరిలో ఏదో కాస్త పదవి పొందుతారు. మేము సరెండర్ అయిపోయాం కదా అని చాలామందికి అహంకారం ఉంటుంది. అరే, స్మృతి లేకుండా మీరేమవ్వగలరు? దాసదాసీలుగా అవ్వడం కన్నా సంపన్నులైన ప్రజలుగా అవ్వడం మంచిది. దాసదాసీలు కృష్ణునితో పాటు ఊయల్లో ఊగలేరు కదా. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇందులో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదో కాస్త లభించేసరికి సంతోషపడిపోకూడదు. మేము కూడా రాజులుగా అవుతాం అని అంటారు. అలాగైతే ఎందరో రాజులైపోతారు. అంత సాధారణమైతే ఎందరో అయిపోతారు. మొట్టమొదట ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఎవరైతే స్మృతి యాత్రలో ఉంటారో వారికి ఎంతో సంతోషం ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుందని బాబా అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాం, కానీ ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో కలియుగంలో దేహభ్రాంతి కదా, మోహం ఉంది కాబట్టి ఏడుస్తూ ఉంటారు. సత్యుగంలోని విషయాలనే మర్చిపోయారు. సర్పము తన కుబుసాన్ని వదిలినంత సహజంగా అక్కడ శరీరాన్ని వదులుతారు సత్యుగంలో. ఈ పాత శరీరాన్ని ఇక వదలాలి, మనం ఒక ఆత్మ అని అక్కడ తెలిసి ఉంటుంది. పరమాత్మ గురించి తెలియదు, కానీ ఆత్మ గురించి అయితే పూర్తిగా తెలుస్తుంది కదా. అదే బాబా అంటున్నారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు, కానీ ఇక్కడైతే ఏడుస్తూ ఉంటారు. ఈ పాత శరీరాన్ని ఇప్పుడు వదలాల్సిందే. తెలివైన పిల్లలు ఎవరైతే బాబా స్మృతిలో ఉంటారో వారు బాబా స్మృతిలోనే శరీరం వదలాలి అని అంటారు. ఆ తర్వాత వెళ్ళి బాబాతో కలవాలి. ఎలా కలుసుకోగలమో మనుష్య మాత్రులకి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు దారి లభించింది. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు జీవిస్తూ మరణించారు నంబర్ వారుగా, కానీ ఆత్మ కూడా పవిత్రంగా అవ్వాలి కదా. జీవిస్తూ మరణించినంత మాత్రాన లాభం లేదు. పురుషార్థం చేయాలి కదా. తమోప్రధానం నుండి సత్వప్రధానంగా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేయాలి. పవిత్రంగా అయ్యి పాత శరీరాన్ని వదిలి వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇదే పురుషార్థం. బాబా అంటున్నారు, పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలంటే పవిత్రంగా తప్పకుండా కావాల్సిందే కదా. పవిత్రంగా అయ్యి పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. కర్మాతీత స్థితి ఏర్పడితే ఈ శరీరాన్ని వదిలేస్తామని భావిస్తారు, కానీ కర్మాతీత స్థితి ఏర్పడితే తమకు తాముగానే శరీరం వదిలిపోతుంది. మనం వెళ్ళి బాబా వద్ద ఉండాలని భావిస్తారు. ఈ పాత శరీరం పైన అసహ్యం కలుగుతుంది. సర్పానికి తన పాత కుబుసం పైన అసహ్యం కలుగుతుంది కదా. ఇప్పుడు మీ కొత్త శరీరం తయారవుతోంది, కానీ దీనికోసం మీ కర్మాతీత స్థితి ఏర్పడాలి. అంతిమంలో మీకు ఇటువంటి స్థితి కలుగుతుంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను అనే భావన కలుగుతుంది. యుద్ధం కోసం కూడా పూర్తి ఏర్పాట్లు జరుగుతాయి. ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి, భవిష్యత్తు విషయాలు. ఎట్లా మనం తయారైతే ఎట్లా స్మృతి కలుగుతుంది అనే విషయాలు చెప్తున్నారు బాబా. వినాశం ఆధారం అంతా చూడండి, నేను వెళ్ళిపోతున్నాను అనే భావన కలుగుతుంది. యుద్ధం కోసం కూడా పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినాశనం ఆధారం అంతా మీరు కర్మాతీత స్థితికి చేరుకోవడం పైనే ఉంది. అర్థమైందా? దానికే బాబా అంటున్నారు, మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటే విశ్వం వినాశం అయిపోతుంది. ఇందులో ఎంత ఆశ్చర్యం ఉంది. అంతిమ సమయానికల్లా అందరూ నంబర్ వారుగా కర్మాతీత స్థితిని చేరుకుంటారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కాబట్టి బాబాను మీరు ఎంతగా స్మృతి చేయాలి.
లేస్తూ కూర్చుంటూ ఎల్లవేళలా బాబానే స్మృతి చేసేవారు కూడా సదా బాబాని స్మృతి చేసేవాళ్ళు కూడా బాబా బిడ్డలుగా కావడం మీరు చూస్తారు. మృత్యువు మీ ముందుంది, ఇక వెంటనే యుద్ధాలు జరుగుతాయి, వార్తాపత్రికల్లో కూడా వస్తాయి, పెద్ద యుద్ధం ప్రారంభమైతే బాంబులను ప్రయోగిస్తారు అని. అందులో ఏం ఆలస్యం జరగదు. తెలివైన పిల్లలు ఇవన్నీ అర్థం చేసుకుంటారు. మందమతులు ఏమీ అర్థం చేసుకోరు, కొద్దిగా కూడా ధారణ జరగదు. అవునవును అని అంటూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఏం చెప్తున్నారు బాగా వినండి. స్మృతిలోనే ఉండరు. ఎవరైతే దేహాభిమానులుగా ఉంటారో, ఎవరికైతే ఈ ప్రాపంచిక స్మృతులు ఉంటాయో వారు ఏమర్థం చేసుకోగలరు? ఇప్పుడిక దేహీ అభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. దేహాన్ని మర్చిపోవాలి. చివర్లో మీరు చాలా ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం లేదు. చివర్లో చాలా చాలా పశ్చాత్తాపడతారు. మీరు ఈ పాపాలు చేశారు కావున ఈ శిక్షలు అనుభవించండి, మీ పదవి కూడా చూసుకోండి అని బాబా అన్ని సాక్షాత్కారాలు చేయిస్తారు. అప్పుడు అర్థమవుతుంది. అర్థమైనాక ఏం చేసేది? ఏం లాభం లేదు. టైం అంతా అయిపోయింది. చేసుకోవాల్సిన టైం అంతా అయిపోయినాక ఇంకా లాస్ట్లో ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ పరీక్షలు ప్రీ ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తే ఏమవుతుంది? అప్పుడైనా కొంచెం అంతో ఇంతో మేలు. ఇంకా పరీక్ష హాల్లోకి పోయేటప్పుడు ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. పశ్చాత్తాపడతారంతే. మీరు ఈ పాపాలు చేశారు కావున ఈ శిక్షలు అనుభవించండి, మీ పదవిని కూడా చూసుకోండి అని బాబా అన్ని సాక్షాత్కారం చేయిస్తారు. ఊరికనే శిక్షలు ఇయ్యరు, సాక్షాత్కారం చేయించి శిక్షలు ఇస్తారు. ప్రారంభంలో సాక్షాత్కారాలు చూశారు కదా, మళ్ళీ అంతిమ సమయంలో కూడా ఇలా సాక్షాత్కారాలు చూస్తారు. మీ పరువుని పోగొట్టుకోకండి అని బాబా అంటున్నారు. అన్నీ చెప్పి ఇంకేమంటారు బాబా? మీ పరువుని పోగొట్టుకోవద్దండి, బాగా పురుషార్థం చెయ్యండి అంటున్నారు బాబా. ఇంకేం చెప్తారు? చదువులో నిమగ్నమయ్యేందుకు పురుషార్థం చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడినే స్మృతి చేయండి. బాబా ఒక్కరే పతిత పావనులు. బాబాని స్మృతి చేస్తేనే మనం పావనంగా కాగలుగుతాం కదా. ఈ ప్రపంచంలో పతిత పావనులు ఎవ్వరూ లేరు. శ్రీ భగవాన్ వాచ సర్వుల సద్గతి దాత పతిత పావనుడు ఒక్క బాబానే. అతన్నే అందరూ స్మృతి చేస్తారు. కానీ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే తండ్రి స్మృతి కలుగుతుంది. ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, అది ఎప్పుడూ వినాశం అవ్వదు. ఇప్పుడు మీకు తెలుసు. ఇది అర్థం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు. మర్చిపోతూ ఉంటారు. అర్థమైనట్లే ఉంటుంది కానీ మర్చిపోతూ ఉంటాం. దానికే బాబా అంటున్నారు, పదే పదే స్మృతి చేసుకోవాలా, పదే పదే గుర్తు చేసుకుంటేనే దానివల్ల లాభం. కాబట్టే ఇతరులకు అర్థం చేయించలేరు. దేహాభిమానం అందరినీ దెబ్బతీస్తుంది. ఇది మృత్యులోకంగా అయిపోయింది. అందరూ అకాలంలోనే మరణిస్తూ ఉంటారు. అంటే పూర్తి జీవితం అంతా ఉండరు, బ్రతికి ఉండరు, అర్ధంలోనే చనిపోతారు. అకాల మృత్యువులు. జంతువులు, పక్షులు మొదలైనవి ఎలా మరణిస్తాయో అలాగే మనుషులు కూడా మరణిస్తారు. తేడా ఏముంది? లక్ష్మీనారాయణులు అమర్లోకానికి యజమానులు కదా. అక్కడ అకాల మృత్యువులే ఉండవు, దుఃఖమే ఉండదు. ఇక్కడ దుఃఖాలు ఎక్కువగా ఉంటే బాబా అంటారు ఎక్కువ మంది వెళ్ళి మరణిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో దుఃఖాలు ఎక్కువ ఉన్నాయి కదా. అకాల మృత్యువు తమకు తామే ఆహ్వానిస్తారు. అది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. సో బాబా అదే అంటున్నారు, తమకు తామే మృత్యువుని ఆహ్వానిస్తారు. సో బెనిఫిట్ ఏమైంది? మృత్యువుని ఆహ్వానిస్తే దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. సూసైడ్ చేసుకుంటారు. డాక్టర్లు అయి ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏదో ఒక చిన్న పుట్ట పరిస్థితులతో సూసైడ్ చేసేసుకుంటారు. వాళ్ళే ఆహ్వానిస్తారు అంటున్నారు బాబా. ఈ లక్ష్యం చాలా ఉన్నతమైనది. ఎప్పుడూ అశుద్ధ దృష్టి ఉండకూడదు. ఇందులోనే శ్రమ ఉంది.
ఇంత ఉన్నత పదవిని పొందడం సామాన్యమైన విషయం ఏమీ కాదు కదా. ఒక చిన్న మండలానికి ఎంపీపీ అయ్యేదే ఎంత కష్టంగా ఈ ప్రపంచంలో చేస్తారు. ఒక రాష్ట్రానికి సీఎం అయ్యేదే ఎంత కష్టము. మొత్తం ప్రపంచానికి రాజ్యాధికారిగా కావడం సాధారణమైన విషయం ఏమీ కాదు. ఇందులో చాలా ధైర్యం కావాలి, లేకపోతే చిన్న విషయాల్లోనే భయపడిపోతారు. ఎవరైనా రౌడీలు లోపలికి దూరి చేయేస్తే వెంటనే చేతిలో కర్ర తీసుకొని తరిమి కొట్టాలి. పిరికి వాళ్ళగా అవ్వకూడదు. ముందు కాలంలో బాబా అంటారు, ఇంకా మున్ముందు ఇట్లా కాలం వచ్చేది ఉంది కాబట్టి పిరికి వాళ్ళుగా ఉంటే ఎట్లా. శివశక్తి పాండవ సైన్యం అనే గాయనం చేయబడింది కదా. మీరే స్వర్గ ద్వారాలను తెరుస్తారు, మీకు ఆ పేరుంది కావున అటువంటి ధైర్యాన్ని చూపించాలి. ఎప్పుడైతే సర్వశక్తివంతులైన తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడు మీలో ఆ శక్తి ప్రవేశిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఆ శక్తి అనేది కూడా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశమవుతాయి, ఇంకా వేరే ఉపాయమే లేదు. తద్వారా కర్మాతీత స్థితిని పొందుతారు. వికర్మాజీత రాజులుగా అయిపోతారు, దేవతలుగా. స్మృతిలోనే శ్రమ ఉంది. అండర్లైన్ విషయం ఏమి? స్మృతి చేయడమే. స్మృతిలోనే శ్రమ ఉంది. ఎవరెంత స్మృతి చేస్తారో అంత పదవిని పొందుతారు. ఇతరులని కూడా అప్రమత్తం చేయాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, స్మృతి చేయమని పదే పదే గుర్తిప్పించాలి. స్మృతి యాత్ర ద్వారానే మీ నావ తీరానికి చేరుకుంటుంది. చదువుని యాత్ర అని పిలవరు, అవి భౌతికమైన యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. నిన్నంతా బాబా యాత్ర గురించి నిన్న మొన్న చెప్పారు కదా. మీరు నేరుగా మన ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతారు. బాబా కూడా ఇంట్లో ఉంటారు పరంధామంలో. నన్ను స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ అందరూ పాత్రను అభినయించాల్సిందే, బాబా కూడా తన పాత్రను అభినయించాల్సిందే. డ్రామా వినాశం లేకుండా నడుస్తూ ఉంటుంది. అవినాశి డ్రామా ఇది, ఆది అనాదిగా తయారు చేసి చేయబడిన డ్రామా. ఇందులో మార్పులు చేర్పులు చేయబడవు, తిరుగుతూనే ఉంటుంది. అంత్యం కాదు, ఆది కాదు. బాబా స్మృతిలో ఉండండి, పవిత్రులుగా ఉండండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. అంతే. అలాగే ఎంత సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తప్పకుండా కళ్యాణకారులుగా కావాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం: సర్వశక్తివంతుడైన బాబా మా తోడుగా ఉన్నారనే స్మృతి సదా ఉంచుకోండి. ఈ స్మృతి ద్వారా మీలో శక్తి ప్రవేశిస్తుంది, వికర్మలు భస్మమైపోతాయి. శివశక్తి పాండవ సైన్యం అనే పేరు మీకుంది కావున మీరు ఆ ధైర్యాన్ని కూడా చూపించాలి కదా, పిరికివారిగా కాకూడదు. జీవిస్తూ మరణించిన తర్వాత నేను సరెండర్ అయ్యాను అనే అహంకారం కూడా ఉండకూడదు. అహంకారం దేనికి? ఏం పెద్ద పని చేసినాము, ఎంతో చేయాల్సింది ఉంది కదా. సరెండర్ అయ్యి పుణ్యాత్మలుగా అయ్యి ఇతరులకు కూడా అలా చేయాలి. ఇందులోనే లాభం ఉంది. వరదానం: నిర్విఘ్న స్థితి ద్వారా స్వయం యొక్క పునాదిని దృఢంగా చేసుకునే పాజ్ విత్ ఆనర్గా కండి. నిర్విఘ్న స్థితి ద్వారా స్వయం యొక్క పునాదిని దృఢంగా చేసుకునే పాజ్ విత్ ఆనర్గా కండి, గౌరవార్థంగా పాస్ కండి. ఏ పిల్లలైతే ఎంతో కాలంగా నిర్విఘ్న స్థితి యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారో వారి పునాది పక్కాగా ఉన్న కారణంగా స్వయం శక్తిశాలిగా ఉంటారు మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేస్తారు. ఎంతో కాలం శక్తిశాలిగా నిర్విఘ్నంగా ఉన్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా పాస్ విధానాలుగా అయిపోతుంది, అలవాటు అయిపోయి ఉంటుంది, సంస్కారంగా అయిపోయి ఉంటుంది, లేక ఫస్ట్ డివిజన్లో వచ్చేస్తారు. కావున ఎంతో కాలం నుండి నిర్విఘ్నంగా ఉండే స్థితి యొక్క అనుభవాన్ని తప్పకుండా చేరుకోవాలి. ఈ లక్ష్యం ఉండాలి.
చాలా కాలం నుంచి నిర్విఘ్న స్థితి. ఎన్ని విఘ్నాలు రాని ఏం చేస్తాయి అవి అనేటువంటిది ఉండాలి. స్లోగన్: ప్రతి ఆత్మ పట్ల సదా ఉపకారం అనగా శుభభావనను ఉంచినట్లయితే స్వతహాగా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ప్రతి ఆత్మ పట్ల ఉపకారము అనగా శుభభావనను ఉంచితే, పాపం ఈ ఆత్మ కూడా కళ్యాణం కానీ అని శ్రేష్ఠ భావనను ఉంచితే, ఎప్పుడే ఏ ఆత్మను చూసినా ఆ భావనలు మనలో రావాలి. అది బాబా అంటున్నారు. స్వతహాగా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగమును జ్వాలాస్వరూపంగా తయారు చేసుకోండి. యోగం అనగా శాంతి యొక్క శక్తి. ఈ శాంతి యొక్క శక్తి చాలా సహజంగా స్వయంను మరియు ఇతరులను పరివర్తన చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు మరియు ప్రకృతి కూడా మారిపోతుంది. వ్యక్తులనైతే నోటితో కోర్స్ చేయిస్తారు, కానీ ప్రకృతిని మార్చేందుకు శాంతి యొక్క శక్తి అనగా యోగ బలమే కావాలి. ఇంకా వేరే ఉపాయమే లేదు ప్రకృతిని మార్చడానికి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.